శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందరకాండలు పూర్తి చేశాం. యుద్ధకాండలు కూడాను మనం 30 సర్గలు పూర్తి చేసి 31వ సర్గలోని ముప్పై 33వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 34వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ప్రసృతాస్య సరేత్రప్తా హన్యమానా జఘన్యత అమద్రుతాస్తు రక్షోభిః సింహైరివ మహాద్వీప. ఇంకా కొందరు వానరులు ఏనుగులు సింహాల్లాగా రావణాసురుడు చెప్తున్నాడు అన్నమాట సీతమ్మకి. అంతా అబద్ధాలే. వెనక నుండి తరుముతూ వచ్చి కొడుతూ ఉంటే భయపడి పారిపోయారు. చాలామంది చచ్చిపోయారు, కొంతమంది పారిపోయారు. సాగరే పతితాః కేచిత్ గగనమాశ్రిత వృక్షా వృక్షానుసారుఢ వానరైర్వ్యతిమిశ్రిత. కొందరు వానరులేమో అలా పారిపోతూ సముద్రంలో పడిపోయారు. ఇంకొందరేమో ఆకాశానికి ఎగిరిపోయారు. ఇంకొందరు వానరులను ఇంకొందరు భల్లూకాలు చెట్టపైకి ఎక్కారు. సాగరస్య చ తీరేషు శైలేషు చ వనేషు చ పింగళాస్తే విరూపాక్షై రాక్షసైర్బహవో హతః. చాలామంది వానరుల్ని వికృత రూపాలైన రాక్షసులు సముద్ర ప్రదేశాల్లో, పర్వతాల్లో, వనాల్లో చంపిపడేశారు. ఏవం తవ హతో భర్త ససైన్యో మమ సేనయ క్షతజార్ద్రం రజోధ్వస్తం ఇదం చాస్యాహృతం శిరః. ఈ విధంగా నా సైన్యం నీ భర్తని, అతని సేనను చంపివేసింది. ఇదిగో రక్తంతో తడిసిన అతని శిరస్సును తీసుకొచ్చాను చూడు. తతః పరమ దుర్ధర్షో రావణో రాక్షసేశ్వరః సీతయాం ఉపశృణ్వత్వాం రాక్షసీమిదమబ్రవీత్. ఆ తర్వాత రావణాసురుడు సీత వింటూ ఉండగా ఒక రాక్షసితోటి ఇలా అన్నాడు. రాక్షసం క్రూర కర్మాణం విద్యుజ్జిహ్వం సమావయ సమానయ ఏన తద్రాఘవ శిరః ఏన తద్రాఘవ శిరః సంగ్రామాత్ స్వయమాహృతం. సంగ్రామాత్ స్వయమాహృతం. ఆ రాక్షసితో అన్నాడు రావణాసురుడు, ఎవరైతే యుద్ధరంగం నుండి రాముడి శిరస్సును తీసుకొచ్చాడో ఆ విద్యుజ్జిహ్వుణ్ణి ఇక్కడికి తీసుకురా అన్నాడు. విద్యుజ్జిహ్వ సదాగృహ్య శిరస్తత్ససరాసనం ప్రణామం శిరసా కృత్వా రావణస్యాగ్రతః స్థితః. అప్పుడు ఆ విద్యుజ్జిహ్వుడు ఆ శిరస్సును ధనస్సును తీసుకుని వచ్చి
తల వంచి నమస్కరించి రావణుడి యొక్క ఎదురుగా నిలబడ్డాడు. తమ బ్రవీత్తతో రాజా రావణో రాక్షసం స్థితం విద్యుజ్జిహ్వం మహాజిహ్వం సమీప పరివర్తినము. ఆ తర్వాత రావణాసురుడు ఆ విద్యుజ్జిహ్వునితోటి ఈ రాక్షసుడు చాలా పెద్ద నాలుక గలవాట. విద్యుజ్జిహ్వుడు వీడి పేరు. రావణాసురుడికి పరమాంతరంగికుడు వీడు. వాడు రాగానే వాడితో అన్నాడు రావణాసురుడు, అగ్రతః కురు సీతాయా శీఘ్రం దాశరథే శిరః అవస్థాం పశ్చిమాం భర్తు కృపణ సాధు పశ్యతు. రాముడి యొక్క శిరస్సును శీఘ్రంగా సీత ఎదుట వించు. ఈమె భర్త కలిగిన అంచావస్థను ఈమె తిలకిస్తుంది. ఇప్పుడు ఏవముక్తం తు తద్రక్ష శిరస్తత్ ప్రియ దర్శనం ఉపనిక్షిప్య సీతాయా క్షిప్రమంతరధీయత. రావణాసురుడి మాటలు విన్న రాక్షసుడు చాలా అందంగా ఉన్న శిరస్సుని సీత దగ్గర ఉంచి వెంటనే అంతర్ధానం అయిపోయాడు. అరావణశ్చాపి చిక్షేప భాస్వరం కార్ముకం మహత్ త్రిశులోకేషు విఖ్యాతం రామస్యైతదిత బ్రువను. ఇది ముల్లోకాల్లో ప్రసిద్ధమైన రాముడి యొక్క ధనస్సు అని రావణాసురుడు పలుకుతూ ఆ ధనస్సును సీతమ్మ ఎదుట పడేశాడు ఆ రావణాసురుడు. ఇదం తత్తవ రామస్య కార్ముకం జాసమావృతం ఇహ ప్రహస్తేనానీతం తం హత్వా నిశిమానుషం. ఇదిగో నారి కట్టిన రాముడి ధరస్సు ఇదే. ఆ మానవుణ్ణి అంటే ఆ రాముణ్ణి చంపేసి ప్రహస్తుడు దాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చాడు. స విద్యుజ్జిహ్వేన సహైవ తత్శిరో ధనుష్య భూమౌ వినికీర్య రావణః విదేహరాజస్య సుతాం యశస్వినీం తతో బ్రవీతాం భవమేవ శానుగా. ఆ రాముడి శిరస్సుని ఆ రాముడి ధనస్సుని జనకరాజపుత్రి కీర్తిమంతురాలైన సీత ఎదుట పడేసి వెంటనే నాకు ఇక నువ్వు వసురాలు అవ్వు అని ఆమెతో అన్నాడు. ఇచ్చార్సే శ్రీమద్ రామాయణే ఆదికావ్య యుద్ధకాండే 31 సర్గ. ఇది వాల్మీకి ఋషిప్రోక్తము ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని యుద్ధకాండలోని 31వ సర్గ. రేపు 32వ సర్గను ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి